బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ యుద్ధం ఇప్పుడు డైరెక్షన్ మారింది. ఇంతకీ అమెరికాకి ఎవరు వెనకాల తొత్తులుగా మారి వ్యవహరిస్తున్నారో అర్థమైంది. ఇది నేనంటున్న మాట కాదు, ఇరాన్ అంటున్న మాట. యూఏఈపై ఇప్పుడు ఇరాన్ బిగ్ వార్నింగ్ ఇస్తున్న సందర్భం. యూఏఈ నమ్మక ద్రోహానికి పాల్పడిందంటూ ఇరాన్ ఇప్పుడు ఆరోపించడం జరుగుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అక్కడ మిలిటరీ న్యూస్గా చెప్తున్న కొన్ని హ్యాండిల్స్, ఇరాన్ మిలిటరీ న్యూస్ హ్యాండిల్స్ చెప్తున్న మాట, ఏ స్ట్రాంగ్ రెస్పాన్స్ టు ద యూఏఈ ఇస్ కమింగ్ అంటూ కూడా. అసలు ఏముంటుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యుద్ధానికి యూఏఈ కారణం అంటూ ఇరాన్కు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది అనేది అవి చెప్తున్న అంశాలు. యూఏఈపై దాడులు తీవ్రతరం చేయాలని ఇరాన్ నిర్ణయించుకుందట. అమెరికా ఆర్మీకి స్థావరాలు ఇవ్వడమే కాకుండా సొంత వైమానిక స్థావరాలను ఇచ్చిందంటూ ఇరాన్కు రిపోర్టులు అందాయి. ఇజ్రాయెల్కు కూడా యూఏఈ సహకరిస్తోందని ఇరాన్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇరాన్ కీలక స్థావరాల వివరాలను యుఎస్ఏకు యూఏఈ లీక్ చేసిందని నమ్ముతోంది ఇరాన్. ఇరాన్ నౌకలపై యూఏఈ తీరం నుంచే దాడులు జరిగాయనే ఆరోపణలున్నాయి. అంటే ఇరాన్ నౌకలపై దుబాయ్ కోస్టల్ ఏరియా నుంచే దాడులు జరిగాయని చెప్పి ఇక్కడ ఇరాన్ ఆరోపించడం జరుగుతోంది. యూఏఈపై భీకర దాడులకు సిద్ధమవుతోంది ఇరాన్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతుంది. ఒకసారి ఇరాన్ మిలిటరీ న్యూస్గా చెబుతున్న హ్యాండిల్ చెబుతున్న ఆ ట్వీట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మీరు చూడొచ్చు. ది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఈస్ ప్రిపేరింగ్ అ స్ట్రాంగ్ రెస్పాన్స్ అగేన్స్ట్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ for its quote and unquote active role in the beginning and continuation of the ongoing US-Israeli war against Iran. The Credel reported, citing a senior Iranian intelligence official as saying అంటూ కూడా. సో దీంతో పాటు నెక్స్ట్ ట్వీట్ చూసే ప్రయత్నం చేస్తే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆ పాయింట్లో ఏం జరిగింది అనేది, అంటే ఏ అంశాలు అనేది. ఇరాన్ మిలిటరీ న్యూస్ ఇదిగోండి, ఇది. A strong response to the UAE is coming. Decision-making circles in Tehran are reviewing numerous reports indicating that the UAE played a significant role both in outbreak of the war and its continuation. అంటే యుద్ధం జరగడానికి, యుద్ధం కంటిన్యూ కావడానికి దుబాయ్ పాత్ర ఉంది, కీలక పాత్ర పోషించింది అనేది ఆ ఇండికేషన్స్ వచ్చాయని న్యూమరస్ రిపోర్ట్స్, రకరకాల రిపోర్ట్స్ వచ్చాయి. అది టెహరాన్కి అందాయి. వాటి మీద డెసిషన్ మేకింగ్ ప్రస్తుతం చక్కర్లు కొడుతోందనేది ఆ మొదటి పాయింట్లో చెప్పిన మాట. దిస్ రివ్యూ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు ఎండ్ ద వీక్స్ ఆఫ్ రిస్ట్రెయింట్ దట్ ఇరాన్ హ్యాస్ షోన్ టువర్డ్స్ ద కంట్రీ. అంటే ఇప్పటివరకు కూడా ఉపేక్షించిన అంశం ఇక్కడ మీరు చూడొచ్చు. ద రివ్యూ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు ఎండ్ ద వీక్స్ ఆఫ్ రిస్ట్రెయింట్ దట్ ఇరాన్ హ్యాస్ షోన్ టువర్డ్స్ ద కంట్రీ. ఇంతవరకు చూపించిన అంశానికి, అంటే ఇంతవరకు చూపించిన దయోజాల వడవైపోయి దానికి పూర్తి స్థాయి ఇప్పుడు భిన్నంగా వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం. Multiple reports also suggest that in addition to the hosting US military barracks and bases, some of which were damaged in Iran defensive strikes, the UAE has allowed the United States to use some of its own air bases to launch attacks against Iran అంటూ కూడా. అంటే మల్టిపుల్ రిపోర్ట్స్ సజెస్ట్ చేయడం జరుగుతోంది. యుఎస్ మిలిటరీ బ్యారెక్స్ కావచ్చు, బేసెస్కి హోస్టింగ్ ఇచ్చింది దుబాయ్, అంటే యూఏఈ. సమ్ ఆఫ్ విచ్ వర్ డ్యామేజ్డ్ ఇన్ ఇరాన్స్ డిఫెన్సివ్ స్ట్రైక్, దాంట్లో కొన్నిటిని ఇరాన్ తన డిఫెన్సివ్ స్ట్రైక్లో కొట్టిపారేస్తుంది. దాంతోపాటు ఇదే యూఏఈ అంటే దుబాయ్ యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి సమ్ ఆఫ్ ఇట్స్ అంటే తనకు చెందిన కొన్ని ఎయిర్ బేసెస్ని ఇరాన్ మీదకు మిసైల్స్ని ప్రయోగించేందుకు, అమెరికా మిసైల్స్ని ప్రయోగించేందుకు ఆసరాగా స్థావరాలుగా ఇచ్చిందనేది ఇక్కడ ఇరాన్ మిలిటరీ న్యూస్ ట్విట్టర్ హ్యాండిల్ చెప్తున్నమాట. అండ్ ఇంకా కంటిన్యూ చేస్తాయి. సమ్ అనలిస్ట్ బిలీవ్ the UAE functions as Israel foothold in the region and may have been involved in certain false flag operations against Oman and other countries అంటూ కూడా. ఇక్కడ మీరు చూడొచ్చు, దుబాయ్ అనేది ఇరాన్కి అడ్వర్సరీగా పనిచేస్తోంది. దాంతోపాటు ఇక్కడ దుబాయ్ అనేది సమ్ అనలిస్ట్ బిలీవ్ దట్ UAE functions as Israel foothold in the region, ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్కు తొత్తుగా పనిచేస్తోంది అని చెబుతూనే దాంతోపాటు ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ అగేన్స్ట్ ఒమన్పై దాడులు చేసిన అంశంతో పాటు అదర్ కంట్రీస్ విషయంలో కూడా ఈ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ గురించి కూడా ప్రస్తావించడం జరుగుతోంది ఇక్కడ. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, అనదర్ ఫార్మ్ ఆఫ్ కోఆపరేషన్ అట్రిబ్యూటెడ్ టు ద UAE ఇన్వాల్వ్స్ హెల్పింగ్ ఇరాన్స్ అడ్వర్సరీస్ డెవలప్ their target database using the artificial intelligence infrastructure available in the country. Another form of cooperation attributed to the UAE involves helping Iran's adversaries. అంటే ఇరాన్కి శత్రువులుగా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఏ విషయంలో? డెవలప్ దే టార్గెట్ బేస్ యూజింగ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ ఇన్ ద కంట్రీ. వాళ్ళకున్న దాంతోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మరింత సాయం అందించే ప్రయత్నం చేస్తారనేది అక్కడ చెప్తున్నమాట. ఇంకా లాస్ట్ పాయింట్, ఇన్ అడిషన్ ఇరానియన్ ప్రైవేట్ vessels, 1,000 vessels, as well as part of Iran's coastal geography
have reportedly been struck from area linked to this Shigdom. In response, a firm Iranian reaction is expected అని చెప్పి, అంటే బహుశా కొద్ది గంటల్లోనే ఇక దుబాయ్ మీద విస్తృతమైన దాడులకు ఉపక్రమించబోతోంది, సిద్ధం కాబోతుంది. ఇక్కడ ఇరాన్ అనేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే కనుక ఖనిగా నిజంగా మాట్లాడుకోవాలంటే దాడులకు సిద్ధం కాబోతోంది. ఇప్పటివరకు జరగని పరిస్థితి, ఇప్పటివరకు చూడని ఆ యుద్ధం ఇప్పుడు తన రూపాన్ని మార్చుకొని రూపాంతరం చెందబోతుందా? ఎందుకు దుబాయ్ మీద ఇప్పుడు విరుచుకుపడబోతుంది? ఇప్పుడు దుబాయ్ని ఎందుకంటే నిన్నకాక మొన్న మీరు చూస్తుంటే ఇదే స్టేట్మెంట్ చెప్పుకొచ్చింది. అమెరికా కనుక తమ ప్రాంతంలోకి, అమెరికా కనుక ఇరాన్లోకి చొచ్చుకొస్తాయి, అమెరికా కనుక ఇరాన్లోకి అడుగు పెడితే ఇరాన్ విడిచిపెట్టదు అమెరికాని. మరి ముఖ్యంగా ఇరాన్కి సంబంధించి ఆ దాడులను మరింత విస్తృతం చేస్తుంది. ఇరాన్ తన పూర్తి స్థాయి యుద్ధాన్ని ఇప్పుడు కోస్టల్ ఏరియా, గల్ఫ్ కోస్టల్ ఏరియా వైపు మరల్చుతుందని చెప్పి గల్ఫ్ కోస్టల్ ప్రాంతాలకి అటువైపు వెళుతుంది, అక్కడ దాడులు చేయడం జరుగుతుంది. అండ్ మీరు కనుక మా ఇరాన్ ఆక్రమించే ప్రయత్నం చేస్తే మేము దుబాయ్, బహ్రెయిన్తో పాటు కువైట్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాం, మా ఐఆర్జీసీ సిద్ధంగా ఉందని చెప్పి ఇరాన్ చెప్పుకొచ్చిన మాట ఇప్పుడు అదే నిజం కాబోతోందా? యూఏఈ నమ్మక ద్రోహానికి పాల్పడింది. ఇది నేనంటున్న మాట కాదు, ఇరాన్ మిలిటరీ న్యూస్ అని చెప్పి ఆ ట్విట్టర్ హ్యాండిల్ చూడొచ్చు. దాంతోపాటు ఇరాన్కి సంబంధించి కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ చెప్తున్నమాట. ఎందుకంటే ప్రస్తుతం ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి, అగ్రరాజ్యం చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏది అఫీషియల్గా ఏది బయటకు చెప్పట్లేదు. టు బి హానెస్ట్, మాట్లాడుకునే సందర్భం అంటూ కూడా నిజాలు ఏవి కూడా వాళ్ళు నేరుగా చెప్పటం లేదు. వాళ్ళు లీక్స్ ద్వారానో లేకపోతే వాళ్ళకి సంబంధించి మిలిటరీ రిప్రజెంటేటివ్స్ ద్వారానో వాళ్ళతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళు మాత్రం ఎక్కడ చెప్పే ప్రయత్నం చేయట్లేదు. అండ్ దుబాయ్ అంటే యూఏఈ ఎటువంటి సపోర్ట్ను అందించడం జరుగుతోంది, దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దుబాయ్ మరి ముఖ్యంగా యూఏఈ అనుకుంది, దుబాయ్ కన్నా యూఏఈ ఇటు అమెరికాకు ఎటువంటి సపోర్ట్ని అందిస్తోంది, ఎటువంటి సపోర్ట్ అందుతోంది, దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం ఆ విజువల్స్ని మీరు చూడొచ్చు, ఆ ట్వీట్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇంతవరకు కూడా దుబాయ్ని కేవలం ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేకపోతే అమెరికా బేసెస్ను టార్గెట్ చేసిన తప్ప నేరుగా దుబాయ్ని పెద్దగా టార్గెట్ చేసిన సిచ్యువేషన్ లేదు. కానీ యూఏఈ అమెరికాకు ఇరాన్ కాంటాక్ట్స్ ఇచ్చిన సపోర్ట్, డైరెక్ట్ వార్ పార్టిసిపేషన్ పెద్దగా మాట్లాడుకోకపోయినప్పటికీ స్ట్రాటజిక్గా హై వాల్యూ సపోర్ట్ ఇచ్చింది. ఎలా? ఫస్ట్ది యూఏఈలో అమెరికాకు ముఖ్యమైన బేస్ ఉంది, అల్ దఫ్రా ఎయిర్ బేస్ అని చెప్పి. దీంట్లో ఏముంటాయంటే యుఎస్ ఎయిర్ ఫోర్స్ జెట్స్, F-22,